మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్, అరవింద కాన్షియస్నెస్, శార్వరి కాన్షియస్నెస్. రింగ్ ఇన్ పూర్ణ ప్రాణ సప్లై అడ్జస్ట్మెంట్. మూడవ అధ్యాయము ఆత్మ విముక్తి. సావిత్రి ఎందుకీ సాహసానికి పూనుకున్నది? సావిత్రి విశ్వకామన వల్ల జన్మించింది. విశ్వకామనకు రూపం ఇచ్చినవాడు అశ్వపతి. సృష్టిలో ఉత్తమం మానవ జన్మ. మానవుని ద్వారా మాత్రమే దివ్యత్వం ఆవిష్కృతం కావాలి. అందుకు పరమాత్మ అనుగ్రహం, సహకారం కావాలి. అశ్వపతి పరమాత్మ అనుగ్రహం సంపాదించాడు. శరీరం అశాశ్వతం. మనిషిలో శాశ్వతంగా ఉండేది ఆత్మ. ఆత్మ శరీరం పొందగలిగిన వారు అనశ్వరులు. శ్రీ అరవిందులే అశ్వపతి. అశ్వపతి తన ఆత్మలోకి చొరబడి ఉత్తమ లోకాలను దర్శించాడు. పరలోకాలతో ఆత్మ సంబంధం ఏర్పరచుకున్నాడు. అక్కడి అనుభవాలు వర్ణనాతీతాలు. కేవలం యోగి అనుభూతికి మాత్రమే అందేవి. శ్రీ అరవిందులు తన యోగానుభవాలను అశ్వపతి పాత్రలో చొప్పించారు. ఆధ్యాత్మిక తృప్తి సమసిపోయేది కాదు. ఒక్కసారి జాగృతమైన ఆత్మ విశ్రమించదు. సదా కొత్త కొత్త అనుభవాలను కోరుతుంది. ఇంకా ఇంకా ముందుకు పోవాలని ప్రయత్నిస్తుంది. మనిషిలో ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగితే ప్రాపంచిక విషయాల పట్ల మమకారాలు ఉండవు. యోగికి దివ్య జ్ఞానంతో పాటు దివ్య శక్తులు కలుగుతాయి, సిద్ధులు కలుగుతాయి. ప్రపంచాన్ని వదిలిపోవడం యోగ జీవనం కాదు. ఇటు ప్రాపంచిక జీవితం, అటు ఆధ్యాత్మిక జీవితం సమంగా అనుభవించాలి. కర్మను, విధిని యోగి తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. జగన్మాత శక్తిని ఆవాహన చేసుకోగలగాలి. అశ్వపతి యోగ ప్రతినిధి. ఆత్మ జాగృతమైనప్పుడు ఏ ఏ భూమికలు దర్శించవచ్చు, జ్ఞాన సంబంధాలు ఎలా ఏర్పడతాయి, అతీంద్రియ శక్తులు పొందడం ఎలా, సిద్ధుడు పరిశుద్ధుడు కావడం ఎలాగా? అశ్వపతి వెంట ప్రతి పాఠకుడు, ప్రతి సాధకుడు పయనించాలి. ఆయన వెళ్ళిన మార్గాలలో వెళితే మనకు అలాంటి అనుభవాలు కలుగుతాయి. జీవితాన్ని యోగపూర్ణం చేసుకోవడమే సావిత్రి లక్ష్యం. అశ్వపతి దీక్ష, అరవిందుల తపస్సు. పరమాత్మ సంకల్పం వల్ల పరాశక్తి మానవ రూపం ధరించి సావిత్రిగా అవతరించింది. జన్మించిన దాది ఆమె విస్మృతి సీమలలో విహరించసాగింది. చిరంతరాన్వేషణ కొనసాగిస్తూనే ఉంది. ఈ జగత్తు ఒక రంగస్థలం. జీవులు పాత్ర పోషకులు. పరమాత్మ నాటక ప్రయోక్త. విధిది దర్శకత్వం. పాత్రధారులందరిలో పరమాత్మ ప్రతిభ కనిపిస్తుంది. ఆయన నిర్దేశకత్వం ఉంటుంది. కాలాన్ని గడియలుగా విభాగించి కాలచక్రంలో నిమంత్రించి విధిని, కర్మను సంకేతాలుగా మార్చాడు పరమాత్మ. అంధలోకపు జడంలోకి జీవం ప్రవేశించింది.
ప్రాణప్రతిష్ఠ జరిగింది. పరిణామ క్రియకు పరాశక్తి అవసరమైంది. అందుకై పరమాత్మ అంశ ఒక రూపం ధరించింది. అది పరమాత్మిక తేజస్సుతో ఓజస్సుతో రూపుదిద్దుకున్న మూర్తి. అమరసీమలు దాటి భూమిపైన అవతరించిన విశ్వపతి అంశం. అంధకార ప్రపంచంలో వెలుగు నింపడానికి దిగివచ్చిన తేజోరేఖ. ఆయన అశ్వపతి. ఆయన పరమాత్మకు సంకేతం. భౌతిక శరీరం ఆయనకొక ఆకారం మాత్రమే. అతీంద్రియ ప్రజ్ఞతో సత్యలోకాలను దర్శించగల జ్ఞానమూర్తులకు ఆయన ప్రతినిధి. ఆయన అంతరంగం నిండుగా మార్మిక సంపదలు. ఆయన పరమాత్మ ప్రతినిధి. దివ్యత్వానికి ప్రతిరూపం. ఆకాశానికి భూమికి పరానికి ఇహానికి సజీవ వారధి. మానవ సహజమైన అజ్ఞానం మమకార బంధాలు ఆయనలోనూ ఉన్నట్లు కనిపిస్తాయి. మానవ జన్మకు వచ్చిన భగవంతుడైన మానవ బలహీనతలు భరించవలసిందే. తన పూర్వ దివ్యత్వాన్ని విస్మరించక తప్పదు. అంతర్దృష్టి మాత్రం సత్యం పైన. అతనిలో ఉన్నది అవ్యక్త దివ్యత్వం. అతిలోక సంకేతాలను అందుకుని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ తన స్వప్నలోకాలకు తానే అధిపతి అయినాడు. తనకు ఎలాంటి దివ్యతను ఆపాదించుకోలేదు. తన వల్ల సహచరగణ జీవితం గణనీయంగా మారాలన్నదే ఆశయం. తన జీవన గమ్యం పరమాత్మ. మనిషి ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్న కొలది అనేక అతీంద్రియ శక్తులు ఆధ్యాత్మిక సంపదలు ప్రాప్తిస్తాయి. అపూర్వ తేజస్సుతో భాసిస్తారు. అతని ఆత్మ పరమాత్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆయన మనస్సు దివ్యారోహణలో చైతన్య జ్వాల. అతని సంకల్పం కాంతి సీమలలో జ్వలించే క్రాంతి. అతని ప్రతి శ్వాసలో సాగరమంత విశాల ఆకాంక్ష. ప్రతి చర్యలో భగవత్ ముద్ర. అనుక్షణం అదృశ్య శక్తి చలాంచల సవ్వడి. మనిషి జీవితకాలం స్వల్పమే అయినా ఆధ్యాత్మిక శిఖరాల నుండి ప్రసరించే కాంతులు ప్రతి క్షణాన్ని దివ్యమయం చేస్తాయి. ఆ కాంతి కిరణ స్పర్శ మానవ జీవితాన్ని అమృతమయం చేస్తుంది. కనిపించే భౌతిక శరీరం ఎప్పటికీ శాశ్వతం కాదు. ఇది మాయారూపం. వ్యక్తిత్వం దాని మేలి ముసుగు. మనిషిలో అనేక రూపాలున్నాయి. అనేక అజ్ఞాత ప్రతిభలున్నాయి. అనేక దివ్య శక్తులను మనిషి ఆలయం. మానవుని జీవిత నావ కాలసాగరంలో పయనిస్తుంది. అనస్వరమైన ఈశ్వరీయతకు నశ్వరమైన ఈ మాయా శరీరమే ఉపాదేయం. ఈశ్వర తేజస్సును మానవాత్మ మాత్రమే అందుకోగలదు. ఆత్మశక్తి ఒక్కటే దివ్యాంశను భరించగలదు. దివ్య సంపదలను తనలో దాచుకోగలది ఆత్మ. దివ్య సౌందర్యాన్ని సచ్చిదానందాన్ని తనలోకి ఆహ్వానించి ప్రతిష్ఠించుకోగలదు. నశ్వర శరీరమే అనశ్వరమైన ఈశ్వరత్వానికి ఆటపట్టు. అవిరాళంగా అనంత రూపాలను సృష్టిస్తున్న విశ్వశిల్పి ప్రజ్ఞ మనలో మనం గుర్తించలేని విధంగా దాగి ఉంటుంది. మన మార్మిక రహస్యాల సృష్టికర్త తానే. సృష్టి రహస్యాలు అన్నింటికీ ఆధారం
మూలాధారం. అవి అక్కడ భృక్తంగా ఉంటాయి. కుండలినిలో దాగి ఉన్న సృష్టి రహస్యం. ఒక్కొక్క జన్మలో దివ్యత్వం పెరుగుతుంటుంది. రానున్న సంఘటనలు, పరిణామాలు యోగి తన అంతర్దృష్టితో వీక్షిస్తూ అందుకు అవ్యక్తంగా సహకరిస్తూ కాలతీరాలలో పయనిస్తూ అమరసీమలను చేరుకుంటాడు. ఒక్కొక్క జన్మలో మాయ తెరలు, భ్రమలు ఒక్కొక్కటి తొలగిపోగా అపురూపమైన ఆత్మానందాన్ని అనుభూతిస్తాడు. ప్రాపంచిక బంధాలు యోగిని నిలవరించవు. అమృతధార అతనిని అమరునిగా మార్చుతుంది. యోగి భావనలు ఎప్పుడూ అనంతాకాశాలలోనే ఉంటాయి. తన ఆత్మను సైతం విశ్వవైశాల్యమంతగా పెంచుకొని విశ్వప్రేమికుడవుతాడు. అప్పుడు ఆత్మ పరమాత్మను చేరగల శక్తిని పొందినట్లు. యోగం పూర్ణయోగమై జీవితం దివ్యపూర్ణమవుతుంది. సదా జగన్మాత క్షీరాలతో మూర్ధాభిషేకం చేస్తాడు. అప్పుడతనిది మానవ స్వభావం కాదు, కారణజన్ముడవుతాడు. అతని ఆత్మ జగన్మాతకు ఆవాసం. ఆమె ఆశించిన విశ్వ పరిణామానికి అతని తపస్సు వేదిక. ఆమె తన శక్తులను అతనికి అందిస్తుంది. అతను అమరత్వానికి సజీవ రూప ప్రతినిధి. సృష్టి రహస్యం అతనికి అవగతమే. అతని రూపంతోనే జగన్మాత దర్శనం ఇస్తుంది. అతని చూపులలో మాతృ మమకారం, కరుణ, చల్లదనం. అతను సర్వ విధాల జగజ్జనని ప్రతినిధి. అప్పుడు మానవుడు పూర్ణ మానవుడైనట్లు, పూర్ణ యోగి అయినట్లు. మహాశక్తి యోగిపరమై అపరావతారంగా భాసిస్తాడు. మనిషి జీవితమే ఒక దివ్య ప్రయోగశాల. అందులో ఆశ నిరాశలు, జయాపజయాలు ఉంటాయి. అగోచరమైన ఆధ్యాత్మిక శక్తులు మనిషిని అలరిస్తాయి. అధిరోహించిన ప్రతి శిఖరం తనదేననిపిస్తుంది. చుట్టూ అంధకారం అలుముకున్న అంతర్జ్వాల వెలుగుతో చీకట్లను చీల్చుకుంటూ మున్ముందుకు సాగిపోతాడు. అరకొర ఆశలు వీగిపోగా దేనికోసమో ఎవరికోసమో అర్థం కాని అన్వేషణ అలా సాగుతుంది. ఉన్నత లక్ష్యంతో చేసే కృషి ఏదీ వృధా కాదు. ఆరోహణలు అవరోహణలు ఉంటాయి. నిరాశలు పతన చిహ్నాలు కావు, విజయానికి సోపానాలు. అంతిమ గమ్యం చేరే వరకు ప్రయాణం సాగుతుంది. దివ్య ప్రజ్ఞ అజ్ఞాతంగా మనిషిని ముందుకు నడిపిస్తుంది. నెమ్మదిగా నిదానంగా పరబ్రహ్మతత్వానికి చేరువ కాగలుగుతాడు. మనిషి తనదైన మానవ నైజాన్ని వదిలి పరావరణంలో ప్రవేశించాలి. అదొక కాంతి వలయం. ఆ కాంతి వలయాన్ని పూర్ణ యోగులలో, యోగ పూర్ణలలో మాత్రమే దర్శించగలం. ఆ దివ్య పరిణామం వారి స్వీయ సాధన వల్ల సాధ్యపడుతుంది. సమస్త ధర్మాలకు, ప్రకృతికి కీలకమైనది మూలాధార కేంద్రం. అందులోనే విశ్వబ్రహ్మ ఈశ్వర ప్రజ్ఞతో సృష్టిని అనురూపంలో భద్రపరిచాడు. పైకి కనిపించేవి మృణ్మయ పాత్రలు. అదొక్కటే హిరణ్య గర్భం. మాయ తొలగిన తర్వాత భగవద్ దర్శనమవుతుంది. అతీంద్రియ శక్తుల్ని ఆశించడం తప్పు కాదు. వాటిని భరించగల శక్తి మనిషికి ఏర్పడాలి. దివ్య ప్రజ్ఞలు ప్రకృతి శక్తులతో కలిసినప్పుడు మనిషిలో సగం దివ్యత్వం ఏర్పడుతుంది. ఆత్మ ప్రజ్ఞ అతీంద్రియ శక్తితో కలిసినప్పుడు
పూర్ణత్వం సిద్ధిస్తుంది. పరమాద్భుతాలు సృష్టించే సృష్టి బ్రహ్మకు సైతం ప్రాణప్రదమైనది ఆత్మ. ఆత్మ ఆధారంతోనే ఈ విశ్వకర్మాగారంలో సౌందర్యాలు తీర్చిదిద్దాడు. కోట్ల జీవుల్ని సృష్టించాడు. సృష్టి పెరగడంతో పరిణామక్రియ పెరిగింది. అదృశ్యంగా ఉన్న దివ్య మహత్తులు మనిషికి అందుబాటులోకి రాసాగాయి. శూన్య కుండలినిలోని మార్మికతలో చలనం ఏర్పడ్డది. సృష్టి పరిణామానికి ఈశ్వర సహకారం ఎప్పుడూ అవసరమే. చతుర్దశ భువన నిర్మాణంలో పరమాద్భుత సృష్టి మానవుడు. ఇహ పరాలకు భూమ్యాకాశాలకు మధ్య ఏర్పడిన అనుబంధం. కారణజన్ముడైన అశ్వపతి విశ్వశ్రేయస్సుకు తేజస్సుకు ఒక వైతాళికుడైనాడు. ఆయన జన్మతః మహర్షి. క్షణంలో ఊర్ధ్వలోకాలు చుట్టిరాగల మహాజ్ఞాని. ఆయన చైతన్యం ఆకాశపు అంచుల వరకు విస్తరిస్తుంది. ఊర్ధ్వగమనంలో మానవుని అహంకారాలు ఒక్కొక్కటిగా కరిగిపోతాయి. అహం కడకు ఆత్మగా రూపాంతరం చెందుతుంది. ఆత్మ శరీరికి రూప ప్రపంచం దూరమవుతుంది. అతని శ్వాస అదృశ్య లోకాలకు బాటలు ఏర్పరుస్తుంది. మనిషి కలలు ఊహలు శాశ్వతంగా రద్దయిపోతాయి. ఆత్మ కలగనదు, భావించదు. లౌకిక బంధాలు నిబంధనలు రద్దయిపోయినప్పుడు ఆత్మ స్వతంత్రమవుతుంది. ఆత్మానుబంధం విలువ లేనిదే. ఆత్మకు పరమాత్మతోనే అనుబంధం, భౌతిక ప్రపంచంతో కాదు. మహర్షి దృష్టికి విశ్వమంతా సత్యరోచిస్సులే కనిపిస్తాయి. దివ్య దృష్టికి అలౌకిక ప్రపంచం కనిపిస్తుంది. పరిమిత మేధస్సు అపరిమితమైన తేజస్సుగా మారుతుంది. ఆత్మ పరమాత్మ స్థితికి చేరుకుంటుంది. జీవుడు సచ్చిదానంద సీమలలో విహరించినప్పుడు పరిమిత జ్ఞానం ప్రజ్ఞానంగా మారుతుంది. జీవ ప్రజ్ఞ పరబ్రహ్మ ప్రజ్ఞగా పరిణమిస్తుంది. జీవుడు ఆత్మ సామ్రాజ్యాధినేత. తాను నిర్మించుకున్న భవ్య మందిరానికి తానే స్రష్ట ద్రష్ట. అమృతత్వ సిద్ధి అప్పుడు కలుగుతుంది. అప్పుడతనిది సంపూర్ణ స్వాతంత్ర్యం. అప్పుడు అసలు సిసలైన ఉషోదయం. అది మహోదయం. యోగి తన ఆధ్యాత్మిక వైశాల్యంలో ఎదిగిన కొలది అతని వర్తనంలో మానవత క్రమంగా తగ్గిపోతుంది. ఊర్ధ్వగతిని పయనించిన కొద్దీ పైలోకాలను దర్శిస్తాడు. సుసంకల్పం సత్యాన్వేషణలోని అవరోధాలను తొలగించి వేస్తుంది. మానసిక బాధలు వేదనలు వివేకంతో తుడిచివేసుకోవచ్చు. ఆత్మ అనంత సీమలు చేరుతున్న కొద్దీ ప్రాపంచిక ఒత్తిడులు లయించిపోతుంటాయి. సాధన తొలినాళ్లలోనే ఈ అనుభవం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. యోగి స్వేచ్ఛగా శాంతి సీమలలో విహరిస్తుంటాడు. తనను మార్చివేసిన అజ్ఞాత శక్తికి యోగి తలవంచి శిరసావహించి మూతపడిన మనోమందిరంలో మైకంలో ఉండిపోతాడు. తనకు తెలియని శక్తులు తనకు సంక్రమిస్తాయి. అతీంద్రియ శక్తులు మేల్కొంటాయి. సిద్ధులు మహత్తులు సహజ ప్రక్రియలనిపిస్తాయి. దైవదత్తులకు ఆ శక్తులు సహజంగా సిద్ధిస్తాయి. వాటి ముందు భౌతిక శక్తులు తలలు వంచుతాయి. అవి ఎంతటి దివ్యశక్తులైనా ప్రకృతికి అనుకూలంగానే ఉంటాయి. సిద్ధులు మహత్తులు యోగికి ఇబ్బడి ముబ్బడిగా అందుబాటులో ఉంటాయి. అవి అతని జీవితానికి సహజ వనరులు. నిర్మలాంతఃకరణ వల్ల
సచ్చిదానందం లభిస్తుంది. ఆత్మ దర్శనాకాంక్ష దురాలోచనలకు తావివ్వదు. సంకల్ప మాత్రం చేత యోగి సర్వ ప్రకృతిని, అగోచర విశ్వాన్ని దర్శించగలడు. సాటి మానవుల మనస్సులలోకి, హృదయాలలోకి అలవోకగా చొచ్చుకుపోగలడు. బాహ్య రూపాన్ని విస్మరించి ఆత్మను, సూక్ష్మ శరీరాన్ని దర్శిస్తాడు. సామాన్యులకు సంభవం కాని పరమాత్మను తాను అనుక్షణం దర్శించగలడు. సంకల్పంతో ఇతరుల ఆలోచనలను, అనురాగంతో వారి హృదయాలను స్పృశించగలడు. బాహ్య దృష్టికి గోచరం కాని రహస్యాలు, నిగూఢ సత్యాలు అతని ఆత్మకు తెలుస్తుంటాయి. ఇతరుల జీవస్పందనలు సైతం సులభంగా గ్రహిస్తాడు. వారి వారి సుఖదుఖాలకు గల కారణాలను ఇట్టే గ్రహించగలడు. వారి వారి ఆగ్రహాలు, అనురాగాలు, అవ్యక్త కామనలు, వాంఛలు తరంగాలుగా అతనికి తెలుస్తుంటాయి. అతని హృదయం ఒక నిశ్శబ్ద శూన్యకాసారం. ఎందరి భావవాహినుకులైనా అతని హృదయ కాసారంలోకి ప్రవహించగలవు. వాటిని తన అంతర్గత భావశబ్దాలుగా వినగలడు. తన భావాలను భాషారహితంగా ఇతరుల మనస్సులోకి బదిలీ చేయగలడు. అతను విశ్వానికే అద్దం పడతాడు. ప్రేమ వారధిపై పయనించి అందరి హృదయ తీరాలను చేరి వారి ఆత్మీయతను అందుకోగలడు. అయినా ఏవీ అతన్ని అంటవు, వేటికి చెలించడు. తనలో తాను ఏకాంతంగా ఉండిపోతాడు. ప్రాచీన తంత్రులపై దివ్య రాగాలు పలికించి తన భవిష్యత్తును శృతి చేసుకుంటాడు. జీవితాన్ని ఇంతకాలం మనస్సు శాసించి తనకు బానిసను చేసుకుంది. మనోదాస్యాన్ని వదిలి ఆత్మానందాన్ని తను అనుభవిస్తాడు. అణువణువులో స్పందన, ప్రతి కణంలో ఆనందం చిప్పిలగా తానే రసార్ణవంగా మారి ఆత్మానందానికి తన శరీరాన్ని ఆవాసయోగ్యం చేస్తాడు. అతి సూక్ష్మం, సున్నితం అయిన దివ్యత్వం అతని బాహ్య ప్రకృతిని దివ్యంగా మార్చుతుంది. ఆత్మ పొందే అనుభవాలు ప్రకృతి ఆధిపత్యాన్ని అంగీకరించవు. మృత్యువు సైతం యోగి ఆత్మను చైతన్యం నుండి వేరు చేయదు. చైతన్యం, ప్రజ్ఞ తన వెంట ఉన్నంతకాలం ఆత్మ మరో జన్మకు పోదు. అటువంటి ఆత్మలే మహాత్ములు. మన ఆత్మ జాగృతి ఆవలి తీరం అంతా మార్మికం. ప్రకృతికి మార్మిక లోకానికి మధ్య ఒక సన్నని ద్వారం తెరుచుకోవాలి. భౌతిక ప్రపంచానికి, ప్రకృతికి అందని రహస్యాలు మార్మిక లోకంలో యోగికి అందుబాటులో ఉంటాయి. మానవ మేధస్సుకు గోచరం కానిది దివ్య ప్రపంచం. మార్మిక సీమలలో ముందుకు వెళ్ళిన కొలది దివ్య సౌందర్యాలను, సత్యాలను విరబూస్తుంది. జీవుడు అంతర్ముఖుడై ఆత్మ మందిరాంతర్భాగాలలో దాగి ఉన్న తేజస్సును, కాంతి లోకాలను దర్శిస్తాడు. మనిషిగా కన్న కలలు అక్కడ వాస్తవాలని తెలుస్తుంది. జీవుడు ఆశించినవి, కోరినవి అక్కడ అన్నీ లభిస్తాయి. తనది మరణానికి అతీతమైన స్థితి. మృత్యుంజయుడు తాను. మృత్యుంజయులైన యోగులకు తేజోమండలాలు, కాంతి సీమల పూర్ణత్వం అవగతమవుతుంది. పారవస్యంతో పరమాత్మకు చేరువవుతాడు. భావశూన్యత నుండి ప్రభవించిన మార్మిక జగత్తుకు తానే అధిపతి. యోగి సంకల్పానికి దైవ ప్రేరణ తోడు. మార్మిక జగత్తులో పెరిగి పెరిగి ఆత్మ పరమాత్మతో సమం అవుతుంది. కుడ్యాల వంటివి కావు మార్మిక మందిర కుడ్యాలు. మార్మిక మందిరానికి అన్నీ రహస్య ద్వారాలే, అన్నీ నిగూఢ పథాలే.
అంతర్దృష్టికి మాత్రమే అక్కడి గవాక్షాలు తెరుచుకుంటాయి. అక్కడ కాలపురుషుని ముద్రలు పడవు. మానవ మాయ తెరల్ని తొలగించుకుని జీవుడు మార్మిక గవాక్షం ముందు నిలుస్తాడు. అప్రయత్నంగా ఆత్మశక్తితో ఆ మందిరం ద్వారాలు తెరుచుకోగలడు. అక్కడి నిశ్శబ్దాన్ని దాటి లోపల ప్రవేశించాలి. అవి పరలోక ప్రశాంత సీమలు. అక్కడ వినిపిస్తాయి పరమాత్మ పవిత్ర పాద నిశ్శబ్దాలు. అక్కడ రవలిస్తుంది దివ్యవాణి. అక్కడ అవగతమయ్యేవన్నీ పరమసత్యాలే. తనదే అయిన మరొక సత్యరూప సందర్శనం కలుగుతుంది. అది తనదే అయిన భౌతిక రూపం కాదు, తనదైన ఆత్మస్వరూపం. అంతర్లోకాలలో ముందుకు వెళ్ళిన కొద్దీ కాంతి ద్వారాలు తెరుచుకుంటాయి. శాంతి వీచికలు స్వాగతిస్తాయి. అపూర్వ సిద్ధులు, శక్తులు అయాచితంగా యోగికి సంప్రదిస్తాయి. తనకు తెలియని పారలౌకిక దృష్టి, పరప్రజ్ఞ ఏర్పడుతుంది. తేజోమండలాలు, గగనసీమలు, పరలోకాలు, గ్రహ మండలాలు దర్శించగల అతీత ప్రజ్ఞ ఏర్పడుతుంది. అక్కడ తేజశరీరుల దర్శనం లభిస్తుంది. మన కళ్ళతో చూచి భరించలేని తేజస్సు వారిది. వారిని నడిపించే శక్తి ఇంద్రియాతీతం. అందరూ మానవాతీతమైన దివ్యశక్తులతో సంచరిస్తుంటారు. ఆ ఆనందాలు మనిషికి అర్థం కానివి. ఒక జీవిత కాలంలో ఈ ప్రపంచంలో దర్శించ వీలులేని సుందర ప్రపంచాన్ని అక్కడ ఒక్క క్షణంలో దర్శిస్తాము. అవి సచ్చిదానందమయాలు. అక్కడిదంతా ప్రజ్ఞానమే. అది ఆత్మకు, హృదయానికి పరిమితం, అనుభూతం. మార్మిక లోకాల వైపు మన మనస్సు పరుగులు తీస్తుంది. అక్కడి రహస్యాలకై అన్వేషిస్తుంది. గగనాంతర సీమలు అనేక అద్భుత దృశ్యాలను చూపిస్తాయి. అక్కడివి మనం అఘ్రానించలేని పరిమళాలు. అక్కడివి మనకు జీర్ణం కాని అమృతాలు. అక్కడివి సర్వలోకాలను సమీకరించగల సంగీత ఋతాలు. ఆ సంగీత స్వరాలు చెవికి సోకగానే పారవస్యం కలుగుతుంది. ధ్యాన స్థితిలో ఆత్మ పరవశమైనప్పుడు మాత్రమే వాటి అర్థం తెలుస్తుంది. అప్పుడే సత్యవాణి వినిపిస్తుంది. ఆ దివ్యవాణి దిగంతాలను దాటి పయనించగలదు. ధ్యాన స్థితిలో చైతన్యంగా ఉండి మాత్రమే ఆ స్వరాలను వినగలం. హృదయానికి వినిపించి అనుభూతికి అందే సంగీతాలవి సత్యరోచిస్సులవి. మనిషి కలలకు అది సత్యావిష్కరణ. మనిషి వాంఛించే స్వర్గాలు అందుకోవడానికి అది ప్రార్థనా గీతం. కాలం ఆగదు, నాటకం ముగియదు, గమనం ఆగదు, గమ్యం తెలియదు. ఆ అపరిష్కృత సమస్యలు మనస్సును వెన్నంటి వస్తాయి. సందేహ స్వరాలు అపస్వరాలై వినిపిస్తాయి. విరామం లేని సుఖలాలస, భోగపరత, వాంఛోద్రిక్తంతో ఉరుకులు, జీవితమంతా పరుగులు, తీరని కోర్కెల కలకలరవాలు. ఈ జీవితమే సుస్థిరం కావాలన్న వెంపర్లాట. ఇది శాశ్వతం కాదని తెలిసి శాశ్వతమన్న భ్రమలో బ్రతకటం. ప్రతి ఆత్మ యుగాలుగా, తరతరాలుగా జన్మిస్తోంది, జీవిగా పరిశ్రమిస్తుంది. కానీ కాస్తైనా పరిక్రమించదు. తన జన్మకు అర్థాన్ని, ప్రయోజనాన్ని గుర్తించ యత్నించదు. అన్వేషిస్తే ఆనందం లభించకపోదు, గమ్యం కనిపించకపోదు, అర్థం స్ఫురించకపోదు. ఆధ్యాత్మిక ఆనందం కలిగించే తృప్తి మరొక విధంగా లభించదు. అది సంతుష్టి. జీవితకాలంలో అనుభవించిన సుఖాల మధురిమలు కడకు నైరాస్యాన్ని, అసంతృప్తిని మిగుల్చుతుంటాయి. కష్టాలకు, కన్నీటికి, ఆనందాలకు, నిర్వేదాలకు
క్షణకాలం కలిగే బ్రహ్మానందం ముగింపునిస్తుంది. జీవుని వేదనకు, ఆవేదనకు, అన్వేషణకు అదే ఫలశ్రుతి. మార్మిక శబ్దాలు, సంకేతాలు లోపలకు ప్రవేశించడానికి స్ఫూర్తినిస్తాయి. హృదయంలో జోరీగల్లా ముసురుతాయి. ఎంతో శ్రమిస్తే తప్ప మార్గం కనిపించదు. దివ్య సౌందర్యాలు ఎందరికీ అనుభవం? అక్కడి దివ్య మాధుర్యాలు ఎందరూ మరిగారు? ఆ దివ్య నాదాలు మన శ్రవణేంద్రియాలకు వినిపించవు. ఆ నాదంలో ప్రపంచ శబ్దమయం యావత్తూ లయించి ఉంటుంది. మనిషి వివేకం జ్ఞానంగా పరిణమించినప్పుడు ఆ నాదాలను వినగలడు. అప్పుడు లౌకిక ప్రపంచం సైతం అలౌకిక ఆనందాన్నిస్తుంది. ఉపచేతన కుహరాలు దాటి వెలువడిన ప్రణవం అజ్ఞానాన్ని తరిమివేస్తుంది. సమాధానాలు లేని ప్రశ్నలకు అదే చివరి ఊరడింపు. తరువాతి భాగం ఇంకొక వీడియోలో.